మనం ఈ షెల్ కంపెనీలు అనేది అసలు తెలుగు ప్రజలకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి కేసుల ద్వారానే. ఈ డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీల వ్యవహారం. సరే, ఇప్పుడు ఆ కేసులు ఫైల్స్ కదులుతాయా, ముందుకు వస్తాయో చూద్దాం. కానీ ఇందులో ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కూడా ఈ నల్ల డబ్బుతో చేసిన విన్యాసాల వ్యవహారం అంతా కూడా, ఫ్లో అంతా కూడా ఇవాళ కోర్టుకి సమర్పించబోతున్నారట సిట్ అధికారులు. ఇది అందులో డొల్ల కంపెనీలు, తర్వాత వేరే దేశాలకి ఎంత తరలిపోయాయి, ఇదంతా కూడా. అలాగే ఇందాక బ్రేక్ ముందు అన్నట్టు ఇందులో ఒక్క లిక్కర్ వ్యవహారంలోనే 1,00,000 కోట్ల పైన, అది ఇంకా రాజేష్ గారు చెప్పినట్టు ఇంకా ఉంది. నేను అయిపోయిందేమో, తవ్వేశారు, దాదాపు మట్టి అంతా గుట్ట పక్కన పోసారు అనుకుంటున్నా. ఇంకా తవ్వాల్సింది చాలా ఉందిట. రవికుమార్ గారు, ఇప్పుడు ఋషి గారు, నేను ఇందాకే చెప్పాను, మద్యం 3 రకాలు. ఒకటి ముడుపులండి, ఇంకోటి గవర్నమెంట్కి వెళ్ళాల్సిన డబ్బులు లేకుండా 83-82% పోకుండా డైరెక్ట్గా బ్రవరేజెస్ టు షాపులకి పంపించి అమ్మినటువంటి డబ్బులండి. అవును. అలానే మూడవది ధరలు, అంటే ఇమిటేటెడ్ లిక్కర్ని తీసుకొచ్చి, నాసిరకమైన మద్యాన్ని తీసుకొచ్చి డబ్బులు 2 3 చేసుకొని చేసినటువంటి ఈ 3 రకాలు మద్యం స్కామ్లో జరిగాయి. అందుకని దీన్ని స్కామ్ అన్నవాడు. ముడుపులు వేరు, స్కామ్ వేరండి. ఈ 3 కలిపితేనే స్కామ్ అండి. కాబట్టి సిట్ విచారణ ఈరోజు పర్టైనింగ్ టు ది బ్రెవరేజెస్ కార్పొరేషన్ వరకు లిమిటెడ్ అయ్యి చేస్తున్నారు. బట్ దీన్ని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా చేస్తే, మేము ఆ రోజు చెప్పాము, ఈరోజు చెప్పాము, మా స్టాండ్స్లో ఎక్కడ మార్పు లేదు. 30,000 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగింది. డైరెక్ట్గా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి. అయితే డొల్ల కంపెనీలు పెట్టడం వైట్ కాలర్ క్రిమినల్ అండి జగన్మోహన్ రెడ్డి. నేను ఇప్పుడే కాదండి, ఈవెన్ 2013-12 నుంచి కూడా మాట చెప్పుకుంటూ వస్తున్నా, ఇదైనా వైట్ కాలర్ క్రిమినల్. ఆయన మర్డర్లు చేయించడం తెలుసు, చేసినటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళని సాక్షుల్ని ఎలా లేపేయాలో తెలుసు, ఎలా లేపించేయాలో తెలుసు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, వాళ్ళు చిన్నాన్ని మర్డర్ చేసే ఈరోజు ఏమవుతున్నారు, ఒక్కొక్క సాక్షి లేచిపోతా ఉన్నాడు. ఒకనాడు పరిటాల రవీంద్ర గారి కేసు చూడండి, సాక్షులందరూ లేచిపోయారు. ఇవన్నీ కూడాను ఆయనకి నేనేమనుకున్నాడంటే, ఎప్పుడు కూడా నేనే ఇలాగే ఉంటాను, ప్రజలు ఏమార్చుతాను, కన్నీరు మొసలు కన్నీరు గారు నిన్న మొన్న దేశాల్లో చదివింది ఏదో ఎంబీఏనో ఏదో కోర్స్ అనుకుంటా కదా, చదివింది వేరు. కానీ మరి మాస్టర్స్ ఆయన ఏం చదవలేదు, ఎవరు చెప్పాడు డిగ్రీ ఉంటే దీంట్లో పిహెచ్డి. నో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లోని గల్లీలో ఉన్నటువంటి ఒక దగ్గర డిగ్రీ చదివాడని, ఆ కాలేజ్ కూడా ఇప్పుడు ఎక్కడ లేదండి, డిగ్రీ చదివినట్టుగా ఉందండి. అదేదో ఎక్కడ ఏ గల్లీలో ఉన్న కాలేజ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు చదివాడు, ఎంబీఏ చదివాడు, ఇది చదివాడు అని ఎవరు చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు క్వాలిఫికేషన్ వస్తారు, మీరు వెబ్సైట్లో తీసి చూసుకోండి. అనడం ఎందుకు, వెబ్సైట్లో పెడతాడు కదా, ఆయన కూడా అఫిడవిట్ ఇస్తాడు కదా నేను ఏం చదివాను అనేది. కాబట్టి ఇక్కడ మీరు ఇది ఒక్కటే కాదండి, శాండ్. ఈరోజు శాండ్ ఒక ట్రాక్టరు 800, 1000 రూపాయలు, 700 కూడా పోతా ఉందండి ఈవెన్ నా ప్రాంతంలో. అదే శాండ్ నిన్నటి వరకు 4,000 రూపాయలు. అంటే 3,000 రూపాయలు అదనంగా ఒక యూనిట్, అంటే ఒక ట్రాక్టర్ అంటే ఒక యూనిట్ శాండ్ అండి. మరి ఒక యూనిట్ దగ్గర ఎంత స్కామ్ జరిగిందంటే, ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలాది, అంటే మీకు ఈ ఎన్జిటి అండి, ఇది నేను ఆరోపణ చేయట్లా, ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఆనాడు శాండ్ కోసం కేసులు వేసేటప్పుడు వాళ్ళు శాటిలైట్ ద్వారా ఒక 2-3 రీచ్ల్ని అసెస్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ అంచనా ఏంటంటే 1,86,000 కోట్ల రూపాయలు లూటీ జరిగిందని ఇచ్చారండి. దట్ ఈస్ దేర్, దట్ ఈస్ ఇన్ ది రికార్డ్స్ ఆఫ్ ది ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇవన్నీ కూడా ప్రజలకి రీట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కాదు, అందుకే జగన్మోహన్ రెడ్డి మధ్యన లిక్కర్, శాండ్, ల్యాండ్, ఇంకో పెద్ద మాఫియా ఏంటండి, లిక్కరు, శాండ్, ల్యాండ్ ఈ 3 మెయిన్. ల్యాండ్ ఉంది, శాండ్ ఉంది, లిక్కర్ ఉంది. కాదు నా పాయింట్ ఏంటంటే, స్కామ్లు, మైనింగ్, ఇవన్నీ కలిపి మాఫియా ఎన్ని లక్షల కోట్లు, అసలు ఎన్ని లక్షల కోట్లు దోచేశారు. మీరు ఒక్క నిమిషం అండి ఋషి గారు, మీకు జస్ట్ 2 minutes. 7.5 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారండి. అవును. 1,50,000 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ పెట్టారండి. అంటే 9 లక్షల కోట్లు అండి. రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రమారమి 8 లక్షలు 9 లక్షల కోట్లు వచ్చిందండి 5 సంవత్సరాల్లో. అంటే 17-18 లక్షల కోట్లు అండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకు ఇచ్చింది 2,70,000 కోట్లు డైరెక్ట్ డీబీటీ ద్వారా వేశారంటున్నాడండి. మరి ఒక 1,00,000 కోట్లు, ఒక 10 లక్షల కోట్లు
జీతాలకి అన్నిటికీ వెళ్ళిపోయింది ఉంటాయి కదా అనుకోండి. ఖర్చులు. ఇంకా 5 లక్షల కోట్లు ఏమయ్యావు లెక్కలు లేవు, ఎక్కడ పోయావు లెక్కలు లేవు. మీరు అంటున్నది ఆయన స్కాములే కాదు, అసలు ప్రభుత్వ ధనం కూడా స్కాములు ముట్టుకోకుండానే 5 లక్షల కోట్లు ఉంది. తెలియని పరిస్థితి. స్కాములు ముట్టుకోకుండానే 5 లక్షల కోట్లు ఉంది. ఇప్పుడు నేనేం ముట్టుకోలా, సింపుల్ క్యాల్కులేషన్ చెప్పేశారు. ఇప్పుడు సింపుల్ అండి ఇది. ఎవరైనా కామన్ సెన్స్ ఆలోచన చేస్తే ఇది ఏమైంది, ఈ డబ్బులు ఎక్కడున్నాయి. నేను యాజ్ ఎ పియూసీ చైర్మన్ ఐ హావ్ కండక్టెడ్ వన్ మీటింగ్ ఎస్టర్డే. ఈ రోజు కండి గడచిన 5 సంవత్సరాలు పబ్లిక్ అండర్టేకింగ్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఏ తెలియని లోన్లు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చాడో లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి కూడా అసలు ఆడిట్ రిపోర్ట్సే సబ్మిట్ చేయలేదండి. ఆడిట్స్ జరగలేదండి. ఈవెన్ స్టాట్యూటరీ ఆడిట్ జరగాలి, ఆడిట్ జరగలేదండి. రైట్. లేదు, మీరు చెప్పిన ఇవన్నీ కూడా జరగాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర వ్యాప్తంగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైట్ కాలర్ క్రిమినల్ చేశాడు, ఇప్పుడు నేరుగా అధికారంలోకి వచ్చి చేశాడు. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేని గెలవాలా, ఒక మంత్రిని గెలవాలా, ఒక పార్టీ కార్యకర్తను గెలవాలా. ఇప్పుడు మాత్రం సర్పంచులు రండి, ఎంపీటీసీలు రండి అని వాళ్ళకి హితబాతు చేసేది ఏంటండి. పాపం చాగంటి గారో లేకపోతే ఆయన నరసింహరావు గారో ప్రవచనాలు చెప్తే ఆధ్యాత్మికమైన ప్రవచనాలు చెప్తారండి. జగన్మోహన్ రెడ్డి ఇది ఒక కొత్త తరహా అండి. దీనికి అదే ఈయన నేర ప్రవచనాలు ఎలా చేయాలని చెప్తున్నాడండి. ఈయన వాళ్ళేమో ఆధ్యాత్మిక ప్రవచనాలు, విలువల కోసం వాళ్ళ ప్రవచనాలు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి నేరాలు ఎలా చేయాలి, మీరు జైలుకి వెళ్ళండి, ఏం కాదు నేను జైలుకి వెళ్ళి వచ్చాను అని భాషలు చెప్తున్నాడు. 10 కేసులో 12 కేసులో 16 ఛార్జ్ షీట్ లో అంతా కలిపి 1,00,000 కోట్ల గురించి చుట్టూ తిరిగింది. అసలు దానికి ఇప్పుడు మన